అందరికీ నమస్కారం. అది నువ్వే ఆడియో క్యాసెట్ ఇప్పుడే రిలీజ్ కాబడింది. రిలీజ్కి ముందుగానే మనంతా కూడా ఈ పాటలు వినడం చూడడం కూడా జరిగింది. చాలా మెలోడియస్గా మంచి బీట్ తోటి చాలా చక్కటి సంగీతాన్ని జీవన్ థామస్ గారు అందించారు. ఆ చక్కటి సంగీతానికి అనుగుణంగా పాటల్లో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. లొకేషన్స్ వైజ్గా కానీ ఆర్టిస్టులు డాన్సర్స్ కానీ ఎవ్రీథింగ్ మేకింగ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంత మంచి సాంగ్స్ని మనం వింటూ చూసాం. ఆడియన్స్కి కూడా డెఫినెట్గా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు డాక్టర్ శ్రీకాంత్ గారు. ఆయన ప్రముఖ డాక్టర్ అయి ఉండి ఒక కళాత్మక దృష్టితోటి ఒక మంచి సినిమా తీయాలనే ఆలోచనకి ఆయనకి ప్రేరణ కలిగించిన డైరెక్టర్ ప్రసాద్. ప్రసాద్ పేద ఉన్నటువంటి నమ్మకం, సినిమా పట్ల ఉన్నటువంటి ఇష్టంతో ఆయన ఈ సినిమా ప్లాన్ చేయడం, అది నువ్వనే మంచి సినిమాని ఆయన ఈరోజు సినిమాని పూర్తి చేసి ఆడియో రిలీజ్ తోటి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఆయనకి డెఫినెట్గా సక్సెస్ దొరకాలి. ఆయన డాక్టర్గా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ఈ సినిమా ద్వారా మంచి ప్రొడ్యూసర్గా మంచి సమాజానికి చక్కటి సందేశాలు ఇచ్చే ఒక నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత మంచి నిర్మాతని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నటువంటి ప్రసాద్ గారు కూడా నేను అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ తోటి ఆయనకి కూడా మంచి ఒక మార్గం ఏర్పడాలని కోరుకుంటున్నాను. అది నువ్వే ఇప్పుడే ప్రమోట్ చూసిన తర్వాత అనిపించింది, చాలా యూత్ఫుల్గా ఉంది. అలానే మంచి ఎంటర్టైనర్ అని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిలిమ్స్ అన్నింటినీ ఆడియన్స్ సక్సెస్ చేశారు. ఈ ఫిలింని కూడా పెద్ద హిట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇకపోతే నీలం ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, నాకు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ఆప్తుడిన. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు గోపి నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతావు అని ఫస్ట్ నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో నీలం ప్రసాద్ గారు ఒకరు. ఇంకోటి నీలం ప్రసాద్ గారిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే 24 hours నవ్వుతూనే ఉంటారు. అంటే ఆయనలో ఎప్పుడు నేను టెన్షన్ చేయలేదు. ఆయన నుంచి అదొకటి నేర్చుకున్నాను నేను. అంటే 24 hours ఆ నవ్వు మొక్కం కల్మషం లేని మనిషి అంటే నీలం ప్రసాద్ గారి గురించి చెప్పొచ్చు. అలానే ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జీవన్ థామస్ గారికి, అలానే ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారికి, అలానే హీరో చైతన్య, హీరోయిన్ అక్ష, అందరికీ ఈ ఆడియో పెద్ద సక్సెస్ అయ్యి అలానే సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. వందన శ్రీకాంత్ గారికి ముందుగా అభివందనం అండి. ఇట్స్ గ్రేట్ థింగ్ బికాస్ నాకు ఐ రెస్పెక్ట్ ద ప్రొడ్యూసర్ మోర్ దెన్ ఎనీ వన్ అండ్ బికాస్ వాళ్ళు ముందుకు వస్తేనే ఈ ఇండస్ట్రీ ఇంకా మంచి స్థాయి తీయడానికి దారితీస్తుంది. సో శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్ ఫర్ యువర్ కమిట్మెంట్. దో యువర్ మంచి డాక్టరు, యశోద హాస్పిటల్లో పేరున్న డాక్టర్గా ఉండి కళను ఆదరించి ఈ సినిమా తీయటం దానికి ముందుకు వచ్చినందుకు, వీళ్ళందరికీ ఒక భవిష్యత్తుని దారి చూపించినందుకు అభివందనం అండి వన్స్ అగైన్. అండ్ అలా నువ్వే కావాలి, ఒక నువ్వు నాకు నచ్చావు, లేక మూడో సినిమా అది నువ్వే అన్నట్టు మూడో సినిమాగా అవ్వాలని ఆశిస్తున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నది లీడ్ పేర్ అక్ష అండ్ చైతన్య బీయింగ్ మా స్నేహితులో ముఖ్య పాత్ర ధరించి ఇస్ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ ఈస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ తనకి తోడుగా అక్ష లక్కీ హ్యాండ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండి. మొదటి 2 చిత్రాలు పెద్ద విజయం అందుకున్నాయి. నేను బిఫోర్ దట్ ఆ మొదటి చిత్రం చూడకముందే షీ కాట్ మై ఐ ఇన్ వన్ ఆఫ్ అవర్ యాడ్స్ అనమాట. ఈ అమ్మాయి గారు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు, ఈ అమ్మాయితో మనం కొత్త సినిమా తీస్తున్నాం కదా పెట్టుకుందామని మా శ్రీధర్తో చెప్పాను. లేదు సార్, ఆల్రెడీ షీఈస్ డూయింగ్ 2 movies అయితే ఫ్రెష్ ఫేసెస్ కావాల్సి వచ్చి ఆల్రెడీ 2 సినిమాలు తీసింది కాబట్టి తనతో తీయలేకపోయాను. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ అక్షతో డెఫినెట్లీ ఐ వాంట్ డెఫినెట్ గివెన్ అ ఛాన్స్ డెఫినెట్లీ వర్క్ విత్ అక్ష అండ్ షీస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ మా చైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువ అండ్ ఈస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్ బికాస్ హిస్ యాటిట్యూడ్ అండ్ హిస్ కమిట్మెంట్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టుడే ఇన్ తెలుగు ఇండస్ట్రీలో డాన్సర్గా చెప్పుకోవాలంటే మన చైతన్య ఓన్లీ. ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు, ఇట్స్ లైక్ హోమ్ కమింగ్ లాగా ఉంది. బికాజ్ హీరో మా స్నేహగీతం హీరో, సినిమాటోగ్రాఫర్ పీజీ వింద స్నేహగీతం, స్టిల్స్ శ్రీధర్, మేకప్ దగ్గర నుంచి ఆల్ ద టెక్నీషియన్స్ వర్క్ ఫర్ దిస్ మూవీ. సో ఐఎమ్ సో హ్యాపీ. రాగానే అందరు పలకరిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ద సాంగ్స్ ఆర్ ఆసమ్, సూపర్గా ఉన్నాయి. బేసికలీ జీవన్ థామస్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంతకుముందు మా మధుర ద్వారా కూడా రిలీజ్ చేసాము. గ్రేట్. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ టు మై మా కుర్రాడు చైతన్యకు పెద్ద సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను.
మా శ్రీధర్ గారు చెప్పినట్టుగా తన డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కానీ అవసరం. సో షూర్గా తనకు సక్సెస్ వస్తుంది, మనం చూడబోతున్నాం పెద్ద హీరోని. అండ్ థ్యాంక్స్ టు వీరప్రసాద్ గారు ఫర్ ఇన్వైటింగ్ ద క్రూ ఆఫ్ స్నేహగీతం హియర్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆదిత్య మ్యూజిక్ నా అభినందనలు. థ్యాంక్ యూ. ఇక్కడ రావడానికి రీజన్ ఇందాక శ్రీధర్ సార్ చెప్పారు, డైరెక్టర్ శ్రీధర్ సార్ చెప్పారు. ఇక్కడ ఇట్స్ హోమ్ కమింగ్ అండి. నిజంగా విందా సార్, చైతన్య, మళ్ళీ మేకప్ మ్యాన్ అందరూ వచ్చేసి స్నేహగీతం పనిచేసిన వాళ్ళే. ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ సార్, జీవన్ సార్, కంగ్రాట్స్, ఇట్స్ యువర్ ఫంక్షన్. మీ పాటలు విన్నాను సార్, యమగోళ మళ్ళీ మొదలైంది, చాలా బాగున్నాయి. దీనికి కూడా అంతకన్నా సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడే ట్రైలర్స్ చూశాను. మ్యూజిక్ అండ్ విజువల్స్ ఆర్ ఇన్ వన్ సింక్. కంగ్రాట్స్ సార్, విందా సార్, అండ్ యూ అండ్ జీవన్ సార్కి రియలీ కంగ్రాట్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ శ్రీకాంత్ సార్కి ఆల్ ది బెస్ట్. అండ్ మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు ప్రసాద్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. వెంకీ చెప్పినట్టు ఇట్స్ హోమ్ కమింగ్, ఎందుకంటే మా కెమెరామ్యాన్ గారు అండ్ చైతన్య మీకు ఆల్రెడీ తెలుసు స్నేహగీతంలో ఈజ్ ఎ ఫెంటాస్టిక్ డాన్సర్. సో వాళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అది నువ్వే ఆడియో రిలీజ్ ఆడియో మీకు చాలా బాగుంది. సో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సాంగ్స్ విన్నాను నేను, చాలా చాలా బాగున్నాయి. జీవన్ థామస్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అది నువ్వే. థ్యాంక్ యూ. మంచి సినిమాని ఆడియన్స్ ఎప్పుడూ ఆదరించారు. సో మా చిన్న సినిమాని చూడకుండా మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, అలాగే బోల్డ్ అంతా డబ్బులు వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రమ్ ద డే వన్ డైరెక్టర్ గారు ఫేస్ ఇందాక గోపి, మా డాన్ గోపి చెప్పినట్టు ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు తన ముఖం మీద నవ్వు చెరగలేదండి. ఎన్నోసార్లు కొంతమంది ఆర్టిస్టులు డేట్లు హేనా గారు లాంటి వాళ్ళు ఎంతమంది సమస్య కల్పించినా బట్ ఆల్వేస్ లాఫింగ్. దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీలం ప్రసాద్ గారిలో ఆ ఎనర్జీ ఐఎమ్ నాట్ జోకింగ్, ఆయన సరదాగా చెప్తుంది కాదు ఇది. ఇంకా శ్రీకాంత్ గారు చెప్పారంటే ఒకసారి ఆయన ఫేస్ చూడండి ఎలా ఉందో. అదే స్మెల్ హే అన్నా, కట్ అన్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్. ఏంటి ఎలా వస్తుంది సినిమా? అంతే ఆయన వస్తారు. ఇందాక మన కాశీ గారు చెప్పినట్టు ఈవినింగ్ 1 గంట వచ్చి జస్ట్ అంటే హాస్పిటల్ నుంచి వచ్చి సరదాగా ఆర్టిస్టులు చూడడం ఆయన సరదా ఆయనకి. సో వచ్చి మాతో ఫోటోలు తీయించుకోవడానికి అలా సరదా చాలా ఎంజాయ్ చేస్తుండేవారు. సో ఐ రియలీ అప్రిషియేట్ చైతన్య. ఈ చైతన్య గురించి ఒక బ్యూటిఫుల్ జోక్ చెప్తాను. చైతన్య వెరీ ఫస్ట్ డే నేను వెళ్ళాను. సాధారణంగా ఏంటంటే హీరో దగ్గర నేను గుడ్ మార్నింగ్ అంటాను. ఇలాగని చైతన్య గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ వెంటనే కట్ చేస్తే బాడీ గుడ్ మార్నింగ్ సార్, నేను హీరో. ఓకే ప్రొడ్యూసర్ వచ్చి ప్రసాద్ గారు వచ్చి ఈయన చైతన్య అని, హలో చైతన్య గారు మాట్లాడుతున్నా. ఫస్ట్ డే 2 days 3rd డే అన్నయ్య అంటే మనం ఎక్కువ చెప్పేస్తాం కదా. ఏం చేస్తావమ్మా అంటే అన్నయ్య సినిమా చేస్తాను. వెరీ గుడ్ బాగా చేస్తున్నావు. నువ్వు డాన్స్ వచ్చా అంటే ఏదో అలా చేస్తానన్నా అంటే నేను అన్నీ చాలా సీరియస్గా ఏం ఏదో చేస్తావా, నీకు కామన్ సెన్స్ ఉందా, చిన్నప్పటి నుంచి స్మార్ట్గా ఉన్నావు, హీరో గారు వచ్చావు, జిమ్కి వెళ్తున్నావా, లావ్ అవుతున్నావా, 6 pack చేస్తున్నావా, డాన్స్ నేర్చుకో. హీరో ఎలా చేస్తా డాన్స్లో, అసలు డాన్స్ వేస్తే అలా షాక్ అవ్వాలి. నువ్వు ఎందుకు వచ్చావు మరి, ముందు నేర్చుకోవచ్చు కదా. నేను నేర్చుకున్నాను. ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నీకు తెలిసిన స్కూల్లో ఉందా? సార్ తెలిసిన స్కూల్ అంటే మాకు అక్కడ పోతున్న ఫ్రెండ్. రెగ్యులర్ నేర్చుకో, దట్స్ మోర్ ఇంపార్టెంట్. నీకు డాన్స్ వల్ల బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఈజీ వస్తుంది అని చెప్పి అలాగే అయిపోయింది. సో స్నేహగీతం సినిమా రిలీజ్ అయింది. సో తప్పని పరిస్థితిలో కంపల్సరీగా చైతన్య చూడాలి, వెళ్ళాలి సినిమా కంపల్సరీగా. సినిమాకి వెళ్ళాం. మొక్కలు వేసేస్తున్నాడు, డాన్స్ వేస్తున్నాడు. నేను షాకు, ఇదేంటి డాన్స్ రాకున్నాడు. కట్ చేస్తే జిమ్నాస్టిక్స్ కానీ అండ్ ఐ రియలీ అనిపిస్తుంది. అప్రిషియేట్ ఆల్ ద బెస్ట్ చైతన్య, రియలీ. ఓకే, నువ్వు ఇంకొక గ్యారెంటీగా నువ్వు 10 years అవుతావు, అప్పుడు ఇలాగే ఉండు. ఓకే, సో జీవన్ ఈజ్ జీవన్ థామస్ కాదండి, జీవన్ ప్రామిస్. ఎందుకంటే ప్రామిస్ చేసి మంచి మ్యూజిక్ ఇచ్చారానా. ఈ సినిమా మ్యూజిక్ క్రూ శ్రీ జీవన్ థామస్ గారు. ఎందుకంటే థామస్ గారి గురించి నాకు ఆయన గురించి చెప్పేంత సీన్ నాకు లేదు. ఎందుకంటే మహానుభావులు ఇళయరాజా గారి దగ్గర, ఏఆర్ రెహమాన్ గారి దగ్గర, ఎంతోమంది పెద్ద వాళ్ళ దగ్గర ఆయన పనిచేసిన గొప్ప అనుభవం అయింది. ఆయన చాలా సినిమాలు చేశారు తెలుగులో ఇంతకుముందు. ఈ సినిమాకి ఆయన్ని సంగీత దర్శకుడిగా చూస్ చేసుకోవడంలో నా మిత్రుడు నీలం ప్రసాద్ ఆలోచనకు ఔచిత్యం ఉందని అనిపించింది నాకు. డెఫినెట్గా ఈ సినిమా మ్యూజిక్ రాక్ చేస్తుంది, నో డౌట్. డాక్టర్ గారు ఇంతమంది కొత్త వాళ్ళని
నమ్మి ఈ ప్రయత్నం చేసినందుకు భగవంతుడు ఆ ప్రయత్నాన్ని సఫలం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు నీలం ప్రసాద్, అందరూ చెప్పారు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని చెప్పి. గతంలో ఈ దగ్గరికి నేను వేషం అవ్వడానికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు నవ్వుతూ చెప్పాడు, రఘు నెక్స్ట్ షెడ్యూల్లో డెఫినెట్గా ఉందమ్మా అనేవాడు. నెక్స్ట్ షెడ్యూల్ అయిపోయి అంతా అయిపోయి అన్నీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేది, దానికి కూడా సేమ్ ఆన్సర్ చెప్తూనే ఉంటాడు. ఈ సినిమాలో కూడా నాతో పాడిస్తానని చెప్పి పాడించలేదు. సరే వాటెవర్, అదేం లేదు. నా మిత్రుడికి మంచి విజయం చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థామస్ గారి గురించి చెప్పాలంటే, ఆయన చేసిన అంటే రెహమాన్ గారికి అలాగే పెద్ద పెద్ద వాళ్ళకి ఆయన వర్క్ చేశారు. అలాంటి వాళ్ళని గురించి నేను మాట్లాడడానికి అరుణ్ని కాదండి. వెరీ గ్రేట్ అండి, బీయింగ్ సచ్ ఏ గ్రేట్ ఈవినింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. అండ్ ఆల్సో చైతు గురించి చెప్పాలంటే, చైతు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని నేను చెప్పుకోవాలండి. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ ఆల్సో. వేర్ ఐ ఫీల్ లైక్ ద బెస్ట్ డాన్సర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చైతు చాలాసార్లు ఎక్కడన్నా పబ్లో అలా కలిసినప్పుడు వీ ఎంజాయ్ లాట్. అండ్ అలాగే నేను ఐ డూ ఎంజాయ్ విత్ హిమ్. నాకు చాలా ఇష్టం కూడా చైతు. అసలు ఈ డాన్స్ విషయంలో లేకపోతే యాక్టింగ్ ఏదో తమాషగా ఉంటూనే ఉంటాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి టు బీ ఈ సినిమాకి హీరోగా ఎంచుకున్నందుకు. అండ్ ఇట్స్ గ్రేట్ టు బీ హియర్ అండి ఫర్ మీ. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్ సార్. I think this is it is a great honor to meet Jeevan Garu and his brother Lloyd Thomas at the recording. I'm very happy to be a part of this project. Very proud to be part of this project. It's a very different song that they've given me an opportunity to sing. And Chaitanya, keep up the spirit, man. You're talented. I'm glad I'm singing for a song that you've danced on. So I'm really, really happy. Wish you the very best of luck. Akshay, you too. Shrikant Garu, Prasad Garu, thank you so much for giving me this opportunity. ఇంత ఇంత అంటే ఏం చెప్పాను చెలి, తోలి తోలి వెలుపు నిన్ను నిన్ను కలిపే గుండెల్లో నచ్చి నచ్చి రాసుకున్న పేరు చెప్పనా. సమీర 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 సమీర. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో 5 పాటలు రాశానండి. థామస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనతో నేను ఇంతకుముందు యమగోళ మళ్ళీ మొదలైంది, కుబేరులు, చాలా సినిమాలు రాశాను. సో ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో పాట గురించి మాత్రం ఒకసారి 2 లైన్లు చెప్పి ముగిస్తాను. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్లో కొత్త కొత్త డేస్, ఒక సంవత్సరం వ్యాలంటైన్స్ డే వచ్చి చేరితే ఇంకో సంవత్సరం మిక్కీ మౌస్ బర్త్డే వచ్చి చేరుతుంది. ఇలాగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్లో కొత్త కొత్త డేస్, మనకు సంబంధం లేనివి పనికిమాలిన డేస్లు చాలా వస్తుంటాయి. సో వాటిని పట్టుకొని యూత్ ఎట్లాగా దాన్ని కాజ్గా తీసుకొని ఎట్లా చేస్తుంటారో దాని మీద సాంగ్ రాశాను. ఇందులో అట్లా చిన్న సెటైరికల్గా. సునో సునో లైఫ్ చిన్నదిరో, ఒకటే ఉన్నదిరో, దాన్ని వదులుకోవద్దు, వెనకడు గస్సలు యొద్దు. పార్టీలతో డైలీ పబ్బులలో, నైట్ క్లబ్బులలో టైమే వేస్ట్ చేయొద్దు, పోతే మళ్ళీ రానే రాదు. బర్త్డేలు, లవ్ డేలు, సాటర్డేలు అంటూ మనకి మనం డైరీ నింపుకోవద్దు. పండగని పబ్బని లెక్కలేసుకోవడం దండగరా, లోడే పెంచుకోవద్దు. సునో సునో లైఫ్ చిన్నదిరో, ఒకటే ఉన్నదిరో, దాన్ని వదులుకోవద్దు. ఎక్కడో ఎవ్వడో ప్రేమ కోసం చావగా, దాన్ని అనేస్తాం మనం వ్యాలంటైన్స్ డే. నాన్నని అమ్మని మర్చిపోయి బొత్తిగా, గుర్తుకొచ్చినప్పుడా పేరెంట్స్ డే. పాత ఫ్రెండ్స్ వీడుకోలు ఫేర్వెల్లుడే, కొత్త ఫ్రెండ్స్ కోసమేమో ఫ్రెండ్షిప్ డే. అస్సలేవి తోచకుంటే కుక్క బర్త్డే, ఆ వంక చాలు టంటు వేసి ముందు కొట్టుడే. బర్త్డేలు, లవ్ డేలు, సాటర్డేలు అంటూ మనకి మనం డైరీ నింపుకోవద్దు. పండగని పబ్బని లెక్కలేసుకోవడం దండగర, లోడే పెంచుకోవద్దు. వాడిని వీడిని వెక్కిరించి నవ్వుతూ ఆల్ఫోన్సుడే అని చెప్పుకుంటాం. దుప్పటి తీయక తన్ని పెట్టుతుందని టుడే హాలిడే అని బద్దకిస్తాం. పెట్టుకున్న గోల్ని మనం కొట్టినప్పుడే జిందగీలో అచ్చమైన ఫస్ట్ బర్త్డే. విక్టరీని వెంట పెట్టుకొచ్చినప్పుడే
ఊరూరు చెయ్యెత్తి జై కొట్టుడే, బర్త్డేలు లవ్వుడేలు సాటర్డేలు అంటూ మనకి మనం డైరీ నింపుకోవద్దు. పండగని పబ్బని లెక్కలేసుకోవడం దండగర లేరే పెంచుకోవద్దు. థ్యాంక్ యూ.